మన కాలేజీలో అమ్మాయిలు పెద్ద అందంగా లేరురా. అవునే ఈ అమ్మ ఒక్కది కూడా బాలేదు. ఎలక్ట్రానిక్స్లో పద్మ అని ఒక అమ్మాయి ఎందుకురు, అమ్మాయి కళ్ళకు 100 గోతులెట్టేయచ్చు. అవునరా, నీ పక్కన చాలా బాగుంటుంది. మీ ఇద్దరిది బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టే ఉంటుంది. కాదు కాదు కాదు, గులాబ్ జాము, రసగుల్లా, స్వీట్ లవ్ స్టోరీ. ఒరే నా మీద కానీ జోకులు వేసావు అనుకో, కాల్ సందులో పీకెట్ నలిపేస్తాను. అప్పుడు నీ నోట్లోకి ఏమొస్తుంది తెలుసు కదా. ఎరా నీకెవరు నచ్చలేదా? మన క్లాస్లో సునీత అని ఒక అమ్మాయి ఉంది కదా. ఆవిడకి ఎంసెట్ ర్యాంక్ ఎంతో తెలుసా? 225. ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడితే ఎట్టుంటుందో తెలుసా? బ్రిటిష్ వాడికి పుట్టినట్టే ఉంటుంది. మరి మనం మాట్లాడితే ఎట్టుంటుంది? బ్రిటిష్ వాడి మీద బాగా పట్టేసినట్టు ఉంటుంది. ఎరా నీకు ఆ అమ్మాయి ఏది గొక్క తిప్పుకోకుండా ఒక్క నిమిషం ఇంగ్లీష్లో మాట్లాడు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10. అబ్బే అది మన రేంజ్. ఒక అమ్మాయిని చూసామంటే అలా లేవాలి. ఏంట్రా ఇంటికి లే పంప్సో ఏదో గుడ్ పంప్స్. గుడ్ పంప్స్ అది రావాలి. అది ఫీలింగ్ అంటే. అగ్గిపెట్టేదిరా. అగ్గిపెట్టా? మన టెర్రస్ పైన సీనియర్స్ కాలుస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చేద్దాం కదా. వెళ్తే తెచ్చావు నువ్వైతే బాధేస్తావు. నేను అందరికన్నా నీకే దగ్గరగా ఉంది, వెళ్తే తెచ్చావా? దేర్ సీనియర్లకు దొరకరే, ర్యాంక్ చేస్తారు. ప్రెషర్ దాకా మనకి కర్మ తప్పదు. ర్యాకింగే కదరా, ఫ్రెషర్స్ వరకు ఎవడు అడగడలేదు. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టావు? అక్కడ ఉందా? ఏది? దుర్యోధన దోలపు. నువ్వు భీముడు కాదు, జాంబవంతుడు. సరేలే, ఇన్నాళ్ళు చిన్న చిన్న పాత్రలు ఇచ్చి తొక్కి వేశారు. ఇప్పుడు జనాలందరూ మన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే సమయం ఆసనమైనదే. నువ్వు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా జనాలు నా పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకుంటారు. జాంబంధుడిది మంచి క్యారెక్టరే, జాంబంధుడి గురించి కూడా మాట్లాడతారు. పెట్రోల్ డీజిల్ కలిపి అమ్ముతారు రా, కానీ పెట్రోల్ బంక్ అనే అంటారు. చూసావా సుగ్రీవా వీడి మిట్టమిట్టలు. ఇన్నాళ్ళు సైడ్ క్యారెక్టర్లు చేసుకునేవాడు ఒక్కసారి మెయిన్ క్యారెక్టర్ చెయ్యంగానే ఎలా విర్రవీగుతున్నాడో. అవునరా, ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడు. రే నేను కథానాయకుడిని కాదురా, కథ వస్తుంది మాత్రమే. అదేలే, కనబడుతుంది. సర్లే ప్రాక్టీస్ చేద్దాం రండి. రెడీమేడా? రెడీ. హనుమా చెప్పు జాంబా. సీతాదేవిని కాపాడుటకు లంకకు వెళ్తున్నవాటిగా జాగ్రత్త. చిత్తం జాంబా. నీకేదన్నా ఆపద వచ్చినచో మన వానరసేన చీకటిని చీల్చుకుని వచ్చి నీకు అండగా నిలిచేదారు. ధన్యుడును జాంబా. రావడా మావాడు వస్తాడు, నీ కథ పగలు కొడతాడు. నీ అమ్మ అక్కడ అదే ఉంది. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనపడింది. నీ అమ్మ మరీ బాగుందిరా బాబు. రే ఎక్కడికి రా? రేపేరా ప్రోగ్రాము? రే రిహార్సల్స్ చేయాలరా, రెండరా. ఏంటి ఆ బూతులు ఏంట్రా నువ్వు? సర్లే ఇంకెప్పుడు అనలేవే. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు మాట్లాడుకో. చాలా చీప్గా చూస్తున్నారా నిన్ను. సారీరా, నీకు కూడా ఇబ్బంది అయిపోతుందా? నీకు చెప్పుకోలేక నాకు చెప్పుకుంటున్నారు. బుద్ధులు లేకుండా కష్టం రా. సారీ. నా కోసం మానలేవా? భోజనం లేకపోయినా ఉండగలదేమో కానీ బుద్ధులు లేకుండా ఉండలేదురా ఈ దేహం. లేదు, నువ్వు మానేయాల్సిందే. సర్లే బాధపడకు, ఓ పని చేయి. ఎప్పుడైనా బూత్ మాట్లాడాలనిపించింది అనుకో, ఆ పదంలో నుంచి మొదటి అక్షరం తీసేసి వేరే పదానికి షిఫ్ట్ అయిపో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం.
వీళ్ళేంట్రో ఇక్కడ. రేపు మనకన్నా ముందు ఆ ధర్మగడి బ్యాచ్దే పర్ఫార్మెన్స్. రేయ్ సీనియర్ పిలుస్తుంటే ఏంట్రా రా.